మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజయుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు రాజయ్యాడు. రాజైన తర్వాత దావీదుకు గర్వం రాలేదు. దావీదు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, జనాల పట్ల నీతిని న్యాయమును తన పనిని మర్చిపోకోకుండా కరెక్ట్గా చేశాడంట. అటువంటి బిడ్డలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కొద్దిగా దేవుడు ఆశీర్వదిస్తే చాలు, ఇంకా తన పనిని మాట మర్చిపోతాడు, తన మాట తీరు మర్చిపోతాడు, తన ప్రవర్తన తీరు మర్చిపోతారు. అలా ఉండకూడదు దేవుని బిడ్డలరా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, మనకు అప్పగించిన పని, మనం చేస్తున్న పని ఎల్లప్పుడూ నీతిగానే ఉండాలి, న్యాయంగానే ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గుర్తిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇంకా మేలులతో నింపుతాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి, కష్టముగా బ్రతకకూడదు. ఇష్టంగా బ్రతకాలంటే దావీదులాగా ఎక్కడ కూడా గర్వం చూపుకోకుండా ఏదైతే తనకు పని అప్పగింపబడిందో ఈ లోకంలో ఆ పని మీద నీతిని న్యాయం జరిగించాడు. అదే విధముగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఏదైతే పని అప్పగింపబడి ఉంటున్నదో ఆ పనిలో, ఆ జీవితంలో, ఆ ఆత్మీయ పరిస్థితులలో నీతిని మాత్రమే, న్యాయమును మాత్రమే జరిగించాలి. కానీ దేవుడు హెచ్చించాడు కదా, నేను నీతిగా బ్రతకను, న్యాయము చేయను అంటే గనక ప్రమాదం పడతాం. అందుకే దేవుని బిడ్డలారా, అందరం కూడా దేవునికి ఇష్టలుగా మన పనిలో, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రవర్తన జీవితంలో నీతిని న్యాయమును మర్చిపోని వారిగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దావీదులాగా తగ్గింపు స్వభావం కలిగి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ తన పనిని మర్చిపోకుండా ఉన్నాడో, అలాగా మనము కూడా ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ దేవుని పనిలో కానీ, మనం చేస్తున్న పనిలో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వారి ఎదుట నీతి న్యాయములను జరిగించే వారిగా మాత్రమే ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలైనా దావీదు లాంటి మంచి హృదయం మాకు దయచేయండి అయ్యా. దావీదు రాజైనప్పటికీ కూడా ఎక్కడ గర్వం చూపించుకోకుండా తన వృత్తిని నీతిగా, న్యాయంగా జరిగించాడయ్యా. అలాగుననే మేము కూడా ప్రభువా మా జీవితంలో నీతిని, న్యాయమును జరిగించి నీకు ఇష్టలుగా మారుటకు కృప చూపించమని, ఎక్కడన్నా నీవు ఆశీర్వదించిన తర్వాత గర్వం చూపించుకోకుండా నీవే దాన్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.